today we are going to learn about how to connect ourselves with the supernatural God. ప్రకృతి అతీతమైన అద్భుతమైన దేవునితో మనం ఏ విధంగా సంబంధం కలిగి ఉండగలం? Nowadays people are trying to connect with money. ఈ రోజుల్లో ప్రజలందరూ డబ్బుతో కలపబడాలని కోరుతున్నారు. People are trying to connect with the social media. సోషల్ మీడియాలో అనుసంధానం చేయబడాలని వారు కోరుతున్నారు. Through many things they want to connect with others. అనేక విషయాల ద్వారా ఇతరులను వారు కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. People are busy to connect with others. ఇతరులతో సంబంధం కలిగి ఉండాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. However we connect with the people, we will never become a supernatural people. మనుషులతో ఎంత సంబంధం కలిగి ఉన్నప్పటికీ మన ప్రకృతి అతీతమైన శక్తిని పొందలేము. Because all are human beings. ఎందుకనగా అందరూ మానవులై ఉన్నారు. But God says you can connect with me. అయితే దేవుడు అంటున్నారు, నీవు నాతో సంబంధం కలిగి ఉండవచ్చు. My child, నా బిడ్డ, by believing Jesus, యేసునందు విశ్వాసించుట ద్వారా, by having faith in Jesus Christ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట you ద్వారా can connect your spirit with God Almighty. నీ ఆత్మను సర్వశక్తిమంతుడైన దేవునితో నువ్వు కలుపుకోగలుగుతావు. You can connect your spirit with the living God. జీవము గల దేవునితో నీ ఆత్మను నువ్వు కలుపుకోగలుగుతావు. It is possible. అది సాధ్యమే. 1 Corinthians chapter 6 verse 17. మొదటి కొరింథీ 6:17 వాక్యం ఇలా ఉంటుంది, But he that is joined unto the Lord is one spirit. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ మన ఆత్మ ఏకాత్మ అవుతుంది. అప్పుడే మన జీవితాలు సూపర్ న్యాచురల్ గా మారుతున్నాయి. So Jesus Christ, he lived on this earth as a supernatural being. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రకృతి అతీత శక్తితో జీవించారు. Nobody lived like that. అటువంటి విధంగా ఎవరు జీవించలేదు. Nobody will be living like that. ఎవరు కూడా ఆ విధంగా ఉండలేరు కూడా. Because by his word he said water turned into wine. ఎందుకనగా ఆయన మాట సెలవిస్తే నీళ్లు ద్రాక్షరసంగా He మారిపోయాయి. made sick person as a healthy person. రోగి ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. Sinner became saint. పాపి పరిశుద్ధుడిగా మారిపోయాడు. Weak became strong. బలహీనుడు శక్తివంతుడయ్యాడు. People those who are living in darkness, they came into light. అంధకారంలో జీవిస్తున్న వారు వెలుగులోనికి వచ్చారు. Dead became alive. మృతుడైన వాడు సజీవుడిగా బ్రతికాడు. When he called Lazarus come out, dead man came out alive. ఆయన లాజరు బయటికి రాని పిలవగానే చనిపోయిన వ్యక్తి బ్రతికి బయటకు వచ్చాడు. So that means whenever Jesus said with his word the dead man came alive, he is a supernatural, he is a God Almighty. యేసు ప్రభువారు ఒక మాట మాత్రం పలికి పిలిస్తే చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడంటే ఆయన ప్రకృతిని అతీతమైన సర్వశక్తి గల దేవుడు. So in Jesus you can see 100% God, 100% man. యేసుక్రీస్తులో పూర్తి మానవుని అలాగే పూర్తి దేవుణ్ణి మనం చూడగలుగుతాం. When he did miracles and wonders, when he walked on the sea, when he raised the dead, when he healed the dumb, when he healed the blind, when he raised the dead people, yes, he is 100% God. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినప్పుడు, నేలపైన నడిచినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, గుడ్డి వారికి చూపునిచ్చినప్పుడు ఆయన 100% దేవుడిగా కనబడుతున్నాడు. But when Jesus was tired and was sleeping, he looks like 100% man. యేసుక్రీస్తు వారు అలసి తలవాల్చుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో 100% మానవుడిగా కనబడుతున్నాడు. He was hungered. ఆయన ఆకలి కొని ఉన్నాడు. So that means he is 100% man. అనగా ఆయన 100% మనిషి అయి ఉన్నాడు. When he is hungered, ఆయన ఆకలి కొన్నప్పుడు he is like you and me. నీ వలే నా వలే ఉన్నారు. So he was also tempted like us. మన వలనే ఆయన శోధింపబడ్డాడు. So when you are going through temptations, believe that Jesus overcome all these temptations what you are facing, so he can give you strength. Hebrews chapter 2 verse 18. హెబ్రీయులు 2:18 ప్రకారంగా నీవు ఎటువంటి శోధనలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఒక విశ్వాసం కలిగి ఉండలేదు కనుక శోధనలన్నీ యేసు ప్రభువారు ఎదుర్కొన్నారు, జయించారు కనుక జయించే శక్తి నీకు ఇస్తారు. ఏ మనిషి అయినా 33 సంవత్సరాలు ఒక్క పాపపు చూపు, పాపపు ఆలోచన, పాపపు తలంపు లేకుండా జీవిస్తే ఆ వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ అట. సో యేసు ప్రభువారు 33 సంవత్సరాల్లో ఒక పాప తలంపు కానీ, పాప ఆలోచన కానీ, పాపపు మరి శోధనలో కానీ పడకుండా ఆయన జీవించాడు కనుక ఆయన 100% మరి పర్ఫెక్ట్ కనుక ఆ పర్ఫెక్ట్ బ్లడ్ నీ కొరకు నా కొరకు చెందించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నువ్వేమవుతున్నావు? 100% పర్ఫెక్ట్ అవుతున్నావు. అలా అవ్వకపోతే మనకి స్థానం లేదు, ఎక్కడ పరలోక రాజ్యం లేదు. దేవుడు పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఆయనలో ఏ మచ్చ డాగు ఏమి లేదు. మరి అక్కడికి వెళ్ళాలి అంటే మచ్చలు డాగులు ఉన్న మనం వెళ్ళలేము. అక్కడికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ దొరకదు. మరి ఎలాగంటే అక్కడికి వెళ్ళాలంటే పర్ఫెక్ట్ అవ్వాలి. నీ వల్ల కాదు పర్ఫెక్ట్ అవడం, ఎవరి వల్ల కాదు పర్ఫెక్ట్ అవడం. ఎంత పర్ఫెక్ట్ అయినా 99% నీతిగా ఉన్నా 1% పాపం జరిగితే అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే దాని అర్థము కుండ నిండా పాలు పెట్టి కుండలో ఒక చుక్క విషం వేస్తే కుండ పాలు ఏమైనా విషం అయిపోయి, అలాగనే 99% పరిశుద్ధంగా జీవించి 1% పాపం ప్రవేశిస్తే అంతా కంపైపోతుంది. కాబట్టి 1% కూడా పాపం లేకుండా జీవించిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు చెందించాడు. అందుకే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచటం వలన ఆయన కాచిన రక్తము మనందరి జీవితాలకు ఆ పర్ఫెక్ట్నెస్ తీసుకొచ్చి ఆయన పర్ఫెక్ట్ గా జీవించాడు. ఆ పర్ఫెక్ట్ రక్తాన్ని నీకు నాకు పంచాడు. ఆ రక్తము ద్వారా మానవులందరినీ ఎక్కడికి తీసుకెళ్లాలని ఒక టార్గెట్ తో వచ్చాడు యేసు ప్రభువారు. ఒక ఉద్దేశంతో వచ్చాడు ఈ భూమి మీదకి. మానవుల్లో ఎవరు నరకానికి పోవద్దు. సాతానుడు ఎన్ని ఎత్తుగడలు వేసి ప్రజలను లాక్కుపోతున్నా వారందరిని నేను పరిశుద్ధపరిచి పరలోకం తేవాలనుకున్నాడు.
అందుకే మనందరి కొరకు బలి అయిపోయాడు, మనందరి కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఈ రోజు ప్రతి ఒక్కరి వైపు తిరిగి అంటున్నాడు, కమ్ ఐ విల్ గివ్ యూ హెవెన్, ఐ విల్ షో యూ ద వే. నా ఎద్దుకు రండి, నేను మీకు పరలోకం ఇస్తాను, మార్గాన్ని నేను మీకు చూపుతానని యేసయ్య పిలుస్తున్నారు. So one after the other, please note it down quickly. ఒకదాని తర్వాత ఒకటిగా మనం త్వరగా How చూద్దాం. to connect with supernatural things. ఈ ప్రకృతి అతీతమైనటువంటి వాటితో ఎలా సంబంధం కలిగి ఉండాలి? The first one, మొట్టమొదటిది by reading Holy Bible, because the Holy Bible was inspired by the Holy Spirit of God. 2 Timothy chapter 3 verse 16, 2 Peter chapter 1 verse 21. Every word, every scripture in the Holy Bible were inspired by the Holy Spirit of God. పరిశుద్ధమైనటువంటి వాక్యమును చదువుట ద్వారా, ఎందుకనగా ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినది. 2 తిమోతి 3:16 So how to connect with supernatural God? ప్రకృతి అతీతమైన జీవము గల దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండగలం? By reading the word of God which is inspired by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి దేవుని వాక్యం చదువుట ద్వారా. John 6:63 and Matthew chapter 4:4, 2 Peter chapter 1:21. యోహాను 6:63, మత్తయి 4:4, 2 పేతురు 1:21. The second one, note it down. రెండవ అంశం రాసుకునండి. We connect with the supernatural by prayer. When you are praying to God Almighty who is in heaven, you are connected supernaturally. So never look down your prayer life. Prayer life has more value. Give priority for prayer life. సర్వశక్తిమంతుడైన పరలోకమందున తండ్రికి ప్రార్థన చేయడం ద్వారా ప్రకృతి అతీతమైనటువంటి శక్తిని లేక జీవితాన్ని పొందుకోగలుగుతా కనుక ప్రార్థన ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు. That's important, my brother and sister. అది చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరులారా. Jesus taught us to pray. యేసు ప్రభువు ప్రార్థన చేయడం మనకు నేర్పారు. Matthew 6:8-14. మత్తయి సువార్త 6:8-14, John 14:14. యోహాను 14:14, John 15:7. యోహాను 15:7, 1 John chapter 5 verse 14 and 15. మొదటి యోహాను 5:14-15, James chapter 1:4 and 5. యాకోబు 1:4-5, James chapter 1:5. యాకోబు 1:5, Jeremiah chapter 33 verse 3. ఇర్మియా 33:3, Psalm 50 verse 15. కీర్తన 50:15, We need to pray Psalm 5 verse 3. కీర్తన 5:3 మనం ప్రార్థన చేయాలి. Psalm 63 verse 1 to 4. కీర్తన 63:1-4 We need to pray to God. మనం దేవునికి ప్రార్థన చేయాలి. Jesus taught us to pray. యేసు ప్రభువు ప్రార్థన చేయడం నేర్పించారు. When Jesus prayed, Jesus have this habit of praying every day. యేసు ప్రభు వారికి అనుదినము ప్రార్థించేటువంటి అలవాటు ఆయనకు ఉంది. I wish that every one of us should have this habit of prayer. ఈ ప్రార్థన అలవాటు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. Praying before going to bed. నిద్రకి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి. Praying after you rise up. లేచి నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేయాలి. Praying before you get into job. నువ్వు ఉద్యోగానికి వెళ్ళే ముందు ప్రార్థించండి. Praying before you start your vehicle. నువ్వు వాహనాన్ని మొదలు పెట్టే ముందు ప్రారంభించు. Praying before every work. ప్రతి పని ముందు ప్రార్థించు. Praying after every work. ప్రతి పని ముగించిన తర్వాత ప్రార్థించు. Prayer life gives us power. ప్రార్థన జీవితం మనకు శక్తినిస్తుంది. Invest your time in prayer that turns as a power to you. Mark chapter 11:24. మార్కు 11:24 ప్రకారంగా నీ జీవితంలో శక్తినిచ్చే ప్రార్థన కొరకు నీ సమయాన్ని వెచ్చించు. Luke chapter 18 verse 1 to 8. లూకా 18:1-8 వరకు. 2 Thessalonians chapter 3 verse 2. 2 తెస్సలోనికైలకు 3:2. Abraham prayed. అబ్రహాము ప్రార్థించాడు. Isaac prayed. ఇస్సాకు ప్రార్థించాడు. Jacob prayed. యాకోబు ప్రార్థించాడు. Moses prayed. మోషే ప్రార్థించాడు. David prayed. దావీదు ప్రార్థించాడు. Solomon prayed. సొలొమోను ప్రార్థించాడు. Samuel prayed. సమూయేలు ప్రార్థించాడు. All the prophets, major prophets, minor prophets prayed. పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అందరూ కూడా ప్రార్థన చేశారు. Jesus prayed. యేసయ్య And ప్రార్థించాడు. he taught us to pray. మనకు ప్రార్థన చేయడానికి నేర్పారు. Peter prayed. పేతురు ప్రార్థించాడు. Apostles prayed. అపోస్తలులు ప్రార్థించారు. First church, first believers prayed. మొదటి సంఘము విశ్వాసులు ప్రార్థించారు. Book of Acts chapter 4 verse 31. అపోస్తల కార్యము 4:31. Oh, when they prayed, there came an earthquake. వారు ప్రార్థించగా గొప్ప భూకంపము కలిగెను. Holy Spirit came down. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. Book of Acts chapter 1 verse 14 and 15. They all prayed in one accord. అపోస్తల కార్యం 1:14-15 వారందరూ ఏక మనసుతో ప్రార్థించారు. Acts chapter 2 verse 1 to 4. The divided tongues of fire fell upon each and every one. When they were praying, the fire of God came upon them. అపోస్తల కార్యం 2:1-4 వారందరూ ప్రార్థిస్తుండగా దేవుని అగ్ని జ్వాల నాలుకలుగా విభాగింపబడి వారిపైన రాలెను. Romans chapter 12 verse 12 says, pray earnestly. రోమా 12:12 కూడా ఎడతెగక నిత్యము ప్రార్థన చేయబడి దేవుని వాక్యం సెలవిస్తుంది. Book of Acts chapter 10 verse 1 to 4. అపోస్తల కార్యం 10:1-4 వరకు. There was a family prayer. Angels came and visited. Any family that praying together, angels will visit your family. అక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుండగా దేవుని దూతలు వచ్చి ఆ కుటుంబాన్ని దర్శించారు. మీ గృహంలో కుటుంబ ప్రార్థన జరిగినట్ల దేవుని దూతలు వచ్చి మీ కుటుంబాన్ని దర్శిస్తారు. How many of you wish that angels should visit your family? దేవదూతలు మీ కుటుంబాన్ని దర్శించాలని ఎంతమంది కోరుతున్నారు? Pray like a Cornelius. కొర్నేలి వలె ప్రార్థన చేయండి. When Cornelius was praying with all his family members, angels came and visited his house. కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థిస్తుండగా దేవదూతలు వారి ఇంటిలోనికి దిగి వచ్చారు. And Book of Acts chapter 12 verse 5, the church was praying, the angels visited Peter. అపోస్తల కార్యం 12:5 కూడా చూసినప్పుడు సంఘము ప్రార్థిస్తుండగా దేవదూత పేతురును దర్శించెను. So let's our prayer should be a powerful. కనుక మన ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. Third one, మూడవదిగా మనం రాసుకునండి. we connect with the super
supernatural by worshiping God in truth and spirit. John chapter 4 verse 23 and 24, 25. When you worship God in truth and spirit, we are connected to the supernatural life. దేవుని ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధన చేసినప్పుడు ప్రకృతి అతీతమైనటువంటి దేవుణ్ణి మనం కలుసుకోగలుగుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. Psalm 29:2, Psalms 102. కీర్తన 29 2వ వచనం, కీర్తన 100వ కీర్తన 2వ వచనం. Fourth one, 4వదిగా we connect with the supernatural by repenting from our sin, from our secret life. When we say, Lord, forgive my secret sins, whatever I have committed against heaven, against the word of God, against my conscience, against by the Holy Spirit of God, forgive me. When you say that, when you repent, that means you are allowing your spirit to connect with the supernatural God. Acts chapter 2, 38, Acts chapter 3, 19. మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభువా నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, మనస్సాక్షి విరోధంగా నేను పాపము చేశానని పాపమును విడిచిపెట్టడం ద్వారా ప్రకృతి అతీతమైనటువంటి దేవుని కలుసుకోగలుగుతాం. అపోస్తల కార్యం 2:38, అపోస్తలులు 3:19. Matthew chapter 4, 17 and 18. మత్తయి సువార్త 4:17, 18. Mark chapter 1 verse 15 and 16. మార్కు సువార్త 1:15, 16. And also when you read John chapter 3 verse 1 to 5. యోహాను సువార్త 3:1-5 వరకు. When we confess our sins, we are reconnecting with God, with the supernatural God. If you don't know how to confess sins and pray, read Psalm 51 verse 1 to 11, you will understand how to pray. పాపములు ఒప్పుకొనుట ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియకపోయినట్లయితే కీర్తన 51 1 నుంచి 10 11 వరకు చదవండి. మీకు పాపములు ఎలా ఒప్పుకొని ప్రార్థించాలో తెలుస్తుంది. It will teach you how to pray. ప్రార్థన ఎలాగో అక్కడ నేర్పబడుతుంది. Fifthly, 5వదిగా we connect with our supernatural by living holy life. When you're living a holy life with the help of the scriptures and the help of the Holy God, help of the Holy Spirit, we are connecting with the supernatural God because God is holy. He said, be holy because I am holy. 1 Peter chapter 1 verse 14 to 16. మొదటి పేతురు 1వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారంగా నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధ లేఖనాలను బట్టి, పరిశుద్ధ దేవుని బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రకృతి అతీత దేవుని కలుసుకోగలుగుతాం. Sixth one, we connect with the supernatural God by offering. When you give offerings to God, supernatural financial breakthrough will come. So many people, they don't know the secret. Many people will think that when I'm giving offering, I'm losing money, I'm losing. No. If you know your God is great God, when you open your hand and give it to God's work, gospel work, God in heaven, He is watching over you. He will bless you more than beyond your imagination. నీవు అర్పణలో అర్పించినప్పుడు కూడా ప్రకృతి అతీతమైన దేవుడితో కలపబడుతున్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నష్టపోవటం లేదు, కానీ నీ గుప్పులు విప్పి నువ్వు ఇచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు దేవుడు తన గుప్పులు విప్పి నేను ఆశీర్వదించబోతున్నారు. So God will intervene in your financial matters. నీ ఆర్థిక విషయాల్లో దేవుడు కలగజేసుకొని జోక్యం చేసుకుని ప్రవేశిస్తాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, start sowing your seeds to God. నీ అర్పణలు లేక నీ విత్తనములు దేవుని సన్నిధిలో అర్పించడం మొదలుపెట్టి By faith, విశ్వాసంతో, cheerful giver, ఉత్సాహముగా ఇచ్చినప్పుడు giving priority to God, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. first fruits to God, దేవునికి ప్రథమ ఫలములు ఇవ్వండి. and pray to God. దేవునికి ప్రార్థించండి. Lord, you are going to intervene in my financial matters. దేవా, నీవు నా ఆర్థిక విషయాల్లో అద్భుతం చేయబోతున్నావు. You will give me breakthrough in my financial. నా ఆర్థిక విషయంలో నీవు అత్యద్భుతం చేయబోతున్నావు. Definitely God will bless you. తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. Why? ఎందుకు? Because the God who blessed Abraham, He will also bless you. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తారు. Abraham gave to the Melchizedek in everything, whatever he got, the first fruits he has given to Melchizedek and said, bless me. అబ్రహాము తనకు కలిగిన సమస్తములో నుండి కూడా ప్రథమ ఫలమును తీసి మెల్కీసెదెకుకి ఇచ్చి నన్ను దీవించమని అడిగాడు. His son Isaac did the same. అతని కుమారుడైన ఇస్సాకు ఆ విధంగా చేశాడు. Abraham's grandson, young teenager, he said, oh God, I'll give you tithe in everything, whatever I get it. Please bless my life. అబ్రహాము మనుమడు కూడా యవన కాలంలోనే, ప్రభువా నా కలిగిన సమస్తములో నుండి దశభాగునికి అర్పణ అర్పిస్తాను, నా జీవితాన్ని దీవించమని ప్రార్థించాడు. That time he was unemployed. ఆ సమయంలో అతనికి ఉద్యోగం లేదు, unmarried, ఆ వివాహం కాలేదు, unfit. అతను దేనికి పనికిరాడుగా ఉన్నాడు. And he was running away for his life. తన జీవితంలో ఏదో సాధించాలని But he పరిగెడుతున్నాడు. prayed to the living God, Lord, bless me. జీవము గల దేవునికి ప్రార్థించాడు, ప్రభువా నన్ను దీవించుము. In everything I'll give first fruits to you. ప్రతి దానిలోనే నేను ప్రథమ ఫలం నీకు అర్పిస్తాను. I will help to build the temple of God. దేవుని దేవాలయం కట్టుటకు నేను పూనుకుంటాను. I'll build the altar of God. దేవుని బలిపీఠమును కడుతున్నాను. God blessed him. దేవుడు ఆయన దీవించారు. With the 12 children. 12 మంది సంతానం His కలిగారు. 12 children became 12 tribes of Israel. 12 మంది పిల్లలు కూడా ఇశ్రాయేలు 12 గోత్రములుగా మారిపోయారు. ఈ రోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ నేషన్ ఉందంటే అగ్రికల్చర్ లో ఫస్ట్ ఉంది, అలాగే ఆధునికమైన వస్తువులు కనిపెట్టడంలో ఫస్ట్ ఉంది, మరి టెక్నాలజీలో ఫస్ట్ ఉంది. చిన్న దేశం, ఎడారి, కానీ సస్యశ్యామలంగా పండిస్తున్నారు. అందరూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. అయ్యా, మరి జీవనదులు అంతగా లేవు మీ దేశంలో, అయినప్పటికీ ఎడారిని సస్యశ్యామలంగా ఎలా మార్చారంటే దేవుడిచ్చిన జ్ఞానంతో. మనం యుద్ధ విమానాలు కొనుక్కున్నాం, ఎక్కడో తెలుసా? ఇజ్రాయెల్ దేశం దగ్గర కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నాం? యుద్ధ విమానాలు వారు అద్భుతంగా ఆధునికమైన తయారు చేసి కొన్ని అమెరికాకి అమ్మారు. అమెరికా దగ్గర అన్ని కొనుక్కుంటే వీళ్ళు ఏకంగా ఎవరికి అమ్ముతున్నారు?
అమెరికాకే అమ్ముతున్నారు. అందుకే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ ని గౌరవిస్తుంది. ఇజ్రాయెల్ దేవుని పిల్లలని, వారు భక్తి కలిగిన వారని. ఆఫ్ కోర్స్ ఎక్కడైనా చెడు ఉంటే చెడుని చూసి మొత్తానికి చెడు అప్లై చేయొద్దు. దేవుని బిడ్డలు ఎక్కడైనా నకిలీ గోల్డ్ ఉంటే, ప్రపంచంలో రియల్ గోల్డ్ లేదని అనుకుంటే నువ్వు మోసపోతావు. నకిలీ సిల్వర్ ఉంటే ప్రపంచంలో అంతా నకిలీ అనుకుంటే మోసపోతావు. ఎక్కడో దగ్గర ఒక 25% నకిలీ ఉన్నా 75% ఒరిజినల్ ఉంటుంది. సో నౌ God blessed him. The same God will bless you when we start giving tithe, when we start giving offerings, when we giving to God. Supernatural God, you will intervene in our financial matters and he will start blessing us. దేవునికి దశమభాగములు, అర్పములు, ప్రథమ ఫలములు మనం అర్పించినప్పుడు ఆయనను దీవించినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా ప్రకృతి అతీతమైన కార్యములు చేయగలుగుతాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you trust in this word, ఈ మాట యందు మీరు విశ్వసించిన యెడల, yes, if you are willing to connect with the real supernatural God, ప్రకృతి అతీతమైన దేవునితో నిజముగా నువ్వు కలవాలని కోరిన యెడల, start praying to God now. దేవునికి ప్రార్థన చేయడం Take a మొదలుపెట్టు. decision. నీవు తీర్మానం Yes తీసుకో. Lord, I want to connect with the supernatural God. ప్రకృతి అతీతమైన దేవునితో నేను కలవాలని కోరుతున్నాను. Yes Jesus, I want to live a supernatural life. ప్రభువైన యేసు, ప్రకృతిని మించిన జీవితాన్ని నేను జీవించాలని కోరుతున్నాను. Pray with the decision. ఒక తీర్మానంతో ప్రార్థన చేయండి. Keep one hand on your chest. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి. Father, mold me. తండ్రి, నన్ను మలచండి, Change me. నన్ను మార్చుకో. Speak to me, God. నాతో మాట్లాడు తండ్రి. Discipline my life, నా Lord. జీవితాన్ని సరిదిద్దండి ప్రభువా. Discipline my life, నా Jesus. జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టండి. Speak to me, God. నాతో మాట్లాడు ప్రభువా. Father, I know that you will bless my life. నీవు నా జీవితాన్ని దీవిస్తావని నేను I know నమ్ముతున్నాను. you will intervene in my financial matters. నా ఆర్థిక విషయంలో కూడా నీవు ప్రవేశిస్తావు తండ్రి. You will intervene in my personal life, then you will correct my life. నా ఆర్థిక విషయంలో, వ్యక్తిగత జీవితంలో నీ కలగ చేసుకుని నా జీవితాన్ని సరిదిద్దుతావు ప్రభువా. You will intervene in my family problems and you will set right. నా కుటుంబ సమస్యల్లోనే కూడా నీవు జోక్యం చేసుకుని నీవు సరిదిద్దుతావు తండ్రి. I know you will do innovative things in my life. నా జీవితంలో సమస్తాన్ని నూతనంగా మారుస్తావు You ప్రభువా. are a creator. నీవు సృష్టికర్తవు. Lord, I put my life in your hand. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. You will make me like a diamond. నీవు నన్ను ఒక వజ్రముగా మారుస్తావు. You will bless me. నీవు నన్ను దీవిస్తావు. You will use me as instrument. నీ చేతిలో ఒక సాధనంగా వాడుకుంటావు. Yes, Lord. ప్రభువానికి I స్తోత్రం. commit my life in your hand, నా Lord. జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. When Jacob was not at all a qualified person, he put his life into your hand. యాకోబు ఏ అర్హత లేనటువంటి సమయం, యోగ్యత లేని సమయంలో తన జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు తండ్రి. And you made him great person. నీవు ఆయనను గొప్ప వ్యక్తిగా మార్చివేశావు. David put his life in your hand. దావీదు తన జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు. Solomon, young boy, put his life in your hand. సొలొమోను యవనస్తుడు తన జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు తండ్రి. You made him wonderful instrument. అద్భుతమైన సాధనంగా నువ్వు మార్చివేశావు. You made them a great wise person. గొప్ప మహాజ్ఞానిగా నువ్వు మార్చివేశావు. Extraordinary person. అత్యద్భుతమైన జ్ఞానము, Supernatural person. ప్రకృతి అతీతమైన వ్యక్తిగా Yes, మార్చావు. Lord, by praying we want to connect with you. ప్రార్థన ద్వారా మేము నిన్ను కలుసుకోవాలని By కోరుతున్నాము. reading Holy Bible, by believing God's scriptures, we want to connect with you. పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, వాక్యమును చదువుట ద్వారా నీతో కలపబడుతున్నాము. By obeying the Holy Spirit, we want to connect with you. పరిశుద్ధాత్మకు లోబడుట ద్వారా నీతో కలపబడాలని కోరుతున్నాము. Lord, let my spirit connect with you, God. ప్రభువా, నా ఆత్మ ద్వారా నిన్ను తెలుసుకున్నట్టు సహాయం చేయండి. Lord, intervene in my personal life. నా వ్యక్తిగత జీవితంలో మీరు ప్రవేశించండి. You come into my heart, నా Lord. హృదయంలోనికి రమ్ము ప్రభువా. You touch my life, Jesus. యేసు, నా జీవితాన్ని నడిపించండి తండ్రి. You bless me. నేను దీవించండి. You will bless my future. నా భవిష్యత్తును ఆశీర్వదించండి. You will bless my future. నా భవిష్యత్తును దీవించండి. You will do a marvelous things. నీవు అత్యద్భుతమైన కార్యములు You will do చేయగలవు. wonders that no one can understand. ఎవరికి అర్థము కాని ఆశ్చర్యమైన కార్యములు చేయగలవు. Lord, do wonders in my life. నా జీవితంలో ఆశ్చర్యాలు జరిగించండి. Sister, cry out. సహోదరి మొరపెట్టు. Brother, cry out. సహోదరుడా, బిగ్గరగా The మొరపెట్టు. Lord is near you. ప్రభు నీ మాట The వింటున్నాడు. Lord is close to you. ప్రభు నీకు సమీపముగా He is ఉన్నాడు. listening your prayer. ఆయన నీ ప్రార్థన He ఆలకిస్తున్నాడు. will make your life marvelous. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తున్నాడు. Make your life wonderful. నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తున్నాడు. Touch them, Jesus. యేసు వారి తాకము ప్రభు. Don't worry of your diseases. నీ రోగములను బట్టి బాధపడవద్దు. Don't worry of your weaknesses. నీ బలహీనతలను బట్టి చింతించవద్దు. Don't worry of your sinful things. నీ యొక్క పాపకార్యం బట్టి బలహీనపడవద్దు. Speak to God. Lord, make me holy. He will make you holy. దేవునితో మాట్లాడు, ప్రభు నన్ను పరిశుద్ధునిగా మార్చు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా Lord, చేస్తాడు. deliver me from sicknesses. He will set you free. ప్రభు, నా బలహీనతల నుండి నాకు విడుదల ఇవ్వను. ఆయన నీకు విడుదల ఇస్తారు. He will give you victorious power. నీకు జయించే శక్తిని ఆయన ఇస్తారు. Overcoming power. జయించే శక్తిని ఆయన ఇస్తారు. Anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకము. Touch them, Father. తాకము తండ్రి. Anoint them, Jesus. యేసు వారిని The అభిషేకించండి. Spirit of God. దేవుని ఆత్మ Come upon everyone. ప్రతి ఒక్కరిపైకి దిగిరము. Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడా, Touch every child of God. ప్రతి దేవుని బిడ్డను తాకండి తండ్రి. Every sick person be healed. ప్రతి రోగి స్వస్థత పొందాలి. Every sick person be healed. ప్రతి అనారోగ్యము స్వస్థత కలగాలి. Receive the touch of God. దేవుని తాకిడి పొందండి. Receive the anointing of God. దేవుని అభిషేకం పొందండి. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు We స్తోత్రం. thank you, mighty God. బలమైన దేవా నీకు స్తోత్రం. Lord, give strength to the weak. బలహీనులకు బలము దయచేయండి. Lord,
Heal them, make them healthy, those who are sick here. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. Lord, you will make sinner as a saint. ప్రభువా మీరు పాపిని పరిశుద్ధునిగా మార్చిన వారు. Lord, you will make a weak person as a strong person. మీరు బలహీనులను బలవంతుడిగా చేయగలరు తండ్రి. Lord, you turn water into wine. మీరు నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. And you will make everyone's life as a marvelous and supernatural in Jesus' name. ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా అత్యద్భుతంగా ప్రకృతి అతీతమైన శక్తితో నింపగలిగే దేవుడు యేసు నామములో. Release your supernatural things in our lives. మా జీవితాల్లో ప్రకృతి అతీతమైనటువంటి శక్తి కార్యములు జరిగించండి. Help us to live as long as we live on earth and live a supernatural life on this earth. ఈ భూమి మీద మేము జీవించినంత కాలం ప్రకృతి అతీతమైన శక్తిని కలిగి జీవించడానికి సహాయం చేయండి. Precious anointing of God be upon everyone in Jesus' name. దేవుని కృప, దేవుని అభిషేకం ప్రతి ఒక్కరిపైకి యేసు నామములో వచ్చును గాక. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు ప్రభునామముకు చెల్లును గాక.